ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు ఎంతో నమ్మదగినవాడు. మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆ దేవుడు మన ఎడల తన కృప చూపుతూ నిత్యము మనల్ని భద్రపరుస్తున్నాడండి. దుష్టుని నుండి, అపవాది నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, ముఖ్యంగా పాపం నుండి తప్పించుటలో ఆయన నమ్మదగినవాడు. తన అమూల్యమైన వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చుటలో నమ్మదగినవాడండి. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం క్రైస్తవులంగా పిలువబడుచు విశ్వాసులంగా జీవించే మన జీవితంలో ఎన్నో శోధనలొస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, నిందించబడతాము, అవమానాల పాలవుతాము. కుటుంబంలో బాధలే, వ్యాపారంలో నష్టాలే, ఉద్యోగంలో వ్యతిరేకతలే, సంఘంలో గొడవలు, పిల్లల్ని బట్టి బాధ, తల్లిదండ్రులను బట్టి దిగులు, రకరకాల భయాల మధ్య జీవిస్తున్న మన జీవితం ఏమైపోయిందో అని సంతోషం లేక దాని గురించే ఆలోచిస్తూ జీవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి స్థితిలో ఉన్న మనతో వాక్యం చెబుతుంది, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు మనల్ని ఎక్కువగా బాధ పెట్టడు, శోధింపబడనీయడు, నిత్యము కన్నీటికి గురిచెయ్యడండి. అనుదినము అక్కరలు కొరతలలోనే ఉంచడు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేస్తాడు. ఆ మార్గం మనకు ఎప్పుడు ఎదురవుతుందంటే ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో మొరపెట్టినప్పుడు, దేవుని యందు నమ్మకముంచి జీవించినప్పుడు. కష్టాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి గొప్ప విడుదలనిస్తాడండి మన దేవుడు. ప్రియ విశ్వాసి, మనం నమ్మాలి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, తన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం చెబుతుంది. ఆ దేవుడు తన దృష్టికి నమ్మకస్తులుగా బ్రతికే వారి కోసం ఎన్నో దీవెనలను, ఆశీర్వాదములను, మేలులను దాచిపెట్టాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, మన కష్టాలనే తలుచుకుంటూ దుఃఖిస్తూ కన్నీటితో జీవిస్తే మనకు విడుదల రాదు. ఎప్పుడైతే విశ్వాసంతో వాటి విషయమై ప్రార్థిస్తామో అప్పుడే మనకు గొప్ప సహాయం దొరుకుతుందండి. ఆ దేవుడు నమ్మకస్తులను దినదినము వర్ధిల్లజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, అత్యధికంగా హెచ్చిస్తాడు, క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. మేలులు, దీవెనలు ఇచ్చుటలో మన దేవుడు నమ్మదగినవాడు. ఆనాడు శారా నమ్మింది. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకున్నది. కాబట్టే తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. శ్రేష్టమైన కుమారుణ్ణి పొందుకున్నది దేవుని యొద్ద నుండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకుందా ఇట్టి నమ్మకం? మనలో ఉందా ఇలాంటి విశ్వాసం? దేవుని వాగ్దానాలను మనం నమ్ముతున్నామా? ఆయన కార్యం చేస్తాడని విశ్వసిస్తున్నామా? కాబట్టే మన జీవితంలో శోధనలు, కష్టాలు, శ్రమలు, సమస్యలు. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు పదే పదే ఉద్యోగ ప్రయత్నం చేసి ఎక్కడ ఏ పని దొరకక బాధపడుతున్నావా? నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరడం లేదని దుఃఖిస్తున్నావా? కష్టాలు ఎక్కువవుతున్నాయని, సహాయం చేసేవారు లేరని బాధపడుతున్నావా? అనేకుల సూటిపోటి మాటలను తట్టుకోలేకపోతున్నావా? కష్టాలు, శ్రమలు, బాధల మధ్య సంతోషం లేక జీవిస్తున్నావా? ఇక నాకు వీటి నుండి విడుదల రాదా అని కృంగిపోతున్నావా? ప్రియ విశ్వాసి, ఆయన సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నువ్వు భరించగలిగే కష్టాలను మాత్రమే నీకిస్తాడు. ఈనాడు దేవుని వాగ్దానం విషయమై అపనమ్మకస్తులంగా ఉండకుండా యెహోవాయందు నమ్మకముంచి సురక్షితంగా జీవించుదాము. సమస్త బాధల నుండి మనల్ని విడిపిస్తాడండి మన దేవుడు.
శోధనల నుండి తప్పించుతాడు. నీకు గొప్ప సహాయాన్ని అనుగ్రహిస్తాడు. యెహోవా యందు నమ్మకముంచు వారు కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి దేవునికి ప్రార్థించు, ఆయనకు మొరపెట్టు, ధైర్యంగా ఉండు. నిన్ను సిగ్గుపడనియ్యడు, నిన్ను విడువడు. శారా వలె విశ్వాసమును బట్టి ఎదురుచూడు. నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను, అసాధ్యమైన కార్యములను ఆ దేవుడు జరిగించుతాడండి. ఈ సమయాన నీకెన్నో బాధలున్నాయని, ఎన్నో సమస్యల మధ్య నువ్వు నలిగిపోతున్నావని బాధపడకుండా సహించు, విశ్వాసంతో ప్రార్థించు. తప్పకుండా దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మన పట్ల అద్భుతాలను జరిగిస్తాడండి. మనం నమ్మితే చాలు, మన దేవుడు మన జీవితంలో ఎలాంటి కష్టమైన కార్యాన్నైనా చేస్తాడు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెబుతుంది. ఈ దినము నుండి నమ్మకం కలిగి జీవించుదాము. ఒకవేళ నువ్వు అపనమ్మకస్తుడిగా, అపనమ్మకస్తురాలిగా ఉన్నట్లయితే ప్రార్థించు. దేవా, నాలో నమ్మకం కలిగించు, నాలో ఉన్న అపనమ్మకత్వాన్ని తీసివేయి అని నువ్వు మొరపెడితే దేవుడు తప్పకుండా తనపై నీకు నమ్మకాన్ని కలిగించి తన గొప్ప మేలులను నీ జీవితంలో జరిగించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇంతవరకు నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు నమ్మదగిన దేవుడవు తండ్రి. సహింపగలిగే శోధనలను మాత్రమే మాకు అనుమతించే దేవుడవు తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారు అనుభవించే కష్టాలు, బాధలు, సమస్యలు ఎంతో పెద్దవిగా ఉన్నాయని ఎంతగానో బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, వాటి విషయమై భయపడుతున్నారు దేవా, ఆందోళన చెందుతున్నారు తండ్రి. దయచేసి ఈ సమయాన దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. సమస్యలను దూరపరిచే దేవుడో తండ్రి, కష్టాలను తీసివేసే దేవుడో తండ్రి. దయచేసి దేవా, నీ ప్రియ బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఎదుర్కొనే శోధనల నుండి విడుదలనివ్వండి దేవా. అయ్యా, వారు అనుభవించే కష్టాల నుండి విముక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా మీ కార్యాలు యందు మేము కూడా నమ్మకం కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, అనేక అంశాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, కానీ మీరు సహాయం చేస్తారన్న నమ్మకంతో మేము ఎదురు చూడలేకపోతున్నాము దేవా. అవిశ్వాసులం అవుతున్నాం తండ్రి, అపనమ్మకస్తులంగా జీవిస్తున్నాము. కాబట్టే మా జీవితంలో కార్యాలు జరగడం లేదు దేవా. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ దినము నుండి దేవా మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవిస్తూ నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. ఈ దినమున ప్రియులు రకరకాల పనుల కొరకు ప్రయత్నాల విషయమై వెళ్తుండగా తోడుగా ఉండి సహాయం చెయ్యండి. కావలసిన బలాన్ని, క్షేమాన్ని, తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. హాని కలిగించే పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డల చదువులకు తగినట్లుగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను దయచేయండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా.
మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. అయ్యా మీ చిత్తమైతే దేవా బిడ్డలు పై చదువులకు ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. ఈ రీతిగా దేవా నీ బిడ్డల పనులలో సహాయం చెయ్యండి తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా సహాయం చెయ్యండి. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారి పక్షమున న్యాయం జరిగించండి తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. అలాగే దేవా ఎందరైతే భార్యాభర్తలు కలహాలు విభేదాలు పంతాలు పట్టింపుల మధ్య జీవిస్తున్నారో అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా వారి హృదయాలను మీరు మార్చండి ప్రవ్వా. మిమ్మల్ని ఎరిగినటువంటి వారై వారి కుటుంబాన్ని కట్టుకొనుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. మొదటి ప్రేమను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్తామామల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వరకట్న వేధింపుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి. గృహహింస నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. ఆడబిడ్డలకు కావలసిన రక్షణ భద్రత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూల్స్కి కాలేజెస్కు వెళ్తూ వస్తుండగా, ఉద్యోగాలకు వెళ్తుండగా, యూనివర్సిటీలకు వెళ్తుండగా, ఇలా రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా మీరే వారిని కాచి కాపాడి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలను మీరు దీవించండి తండ్రి. అయ్యా మీరే వారికి అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారికి సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ మంచిగా ఎదిగేలాగున మంచి ఆరోగ్యం కలిగి ఉండేలాగున సహాయం దయచేయండి ప్రవ్వా. అబార్షణై బాధపడే బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. అయ్యా గర్భస్రావ రోగంతో బాధపడే బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. అయ్యా వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా గర్భఫలం అందక బాధపడే భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఈ రీతిగా దేవా నీ బిడ్డలందరినీ ఆదరించండి, కనికరించండి, ఓదార్పును దయచేయమని మీరే వారి జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియ విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో భారం కలిగి ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. నిత్యము మీకు మొరపెడుతూ మీ యొద్ద నుండి గొప్ప కార్యములు పొందుకునేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు రక్షించండి. సహోదరి సహోదరుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలను మీ కనుపాప వలె రక్షించి భద్రపరచుమని, సాతాను అంధకార క్రియలు లయపరచుమని ప్రార్థిస్తూ పరిచర్య చేసే బిడ్డలందరినీ వారి కుటుంబాలను సంఘాలను దీవించమని, విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచుమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి.
ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.